హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ పచ్చిపులుసు చేసుకుందాం. పచ్చిపులుసు చేయడానికి బాండి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక అల్లం ముక్క కొంచెం కట్ చేసి, పచ్చిమిర్చి ఒక పావు కేజీ అవి వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసి, జీలకర్ర 3 స్పూన్లు వేసాను. కరివేపాకు తగినంత. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేటప్పుడు పచ్చిమిరకాయలు పావు కేజీ తెచ్చి ఈరిపేసాను. అల్లం కట్ చేసి కడిగేసి క్లీన్ చేశాను. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తున్నా. కొత్తిమీర వేసుకుందాం. కట్ చేసిన కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది. కొత్తిమీర ఫ్రై అయింది. వంకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వంకాయలు కేజీ వంకాయలు వేస్తున్నాను. కాల్చి వేయాలి. పెద్ద వంకాయలు అయితే కాల్చి వేస్తాను. చిన్న వంకాయలు కదా, అందుకనే కాల్చుకోకుండా మామూలుగా ఫ్రై చేస్తున్నా. నేను ఎప్పుడు కాల్చి వేస్తాను. వంకాయలు బాగా చిన్నగా ఉన్నాయని కాల్చా. టమోటాలు కేజీ టమోటాలు కట్ చేశాను. ఫ్లేమ్ కట్ చేసి కట్ చేసిన ఉల్లిపాయలు అందులో ఒక పావు కేజీ గడ్డల దాకా వేసాను. అయితే అది కట్టేసిన తర్వాత వేసాను పచ్చి ఎల్లుల్లిపాయలు. అవి మిక్సీ ఆడుకున్నాం. చల్లారిపోయిన తర్వాత మిక్సీ ఆడుతున్నా. తగినంత ఉప్పు, మిక్సీ పట్టి పేస్ట్ని బాండీలో తీసుకుంటున్నా. టమాటా ఉల్లిపాయ మగ్గిపెట్టిన గ్రేవీ మిక్సీ పెట్టుకుందాం. చింతపండు పులుపు తగినంత, అంటే ఒక పావు కేజీ దాకా వేసాను. కొత్తిమీర, కట్ చేసిన ఉల్లిపాయలు, తగినంత వాటర్, మిక్సీ జార్ కడిగి వాటర్ వేసాను. అది చిక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే పలుసగా చేస్తాను కాదు, చిక్కగా చెయ్యాలి. చిక్కగా చేస్తాను నేను ఇంట్లోకైనా. దానికి కాంపిటీషన్గా చేపల కూర ఉండేది. కొరమేను కూర, పచ్చిపులుసు కొరమేను కూర చాలా బాగుంది ఫ్రెండ్స్.